హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. సో ఇది వచ్చేసి నా వీక్లీ వ్లాగ్స్ విచ్ ఐ కాల్ రోల్ విత్ రాచెస్. సో ఇవాళ ఏం జరుగుతుందంటే, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా మమ్మీ, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ, సంపద శుక్రవారం పూజ అని ఒకటి ఉంటుంది అనమాట. అది 5 years చేయాలి. సో మా మమ్మీది 5th year అయిపోయినట్టుంది. 5th year అయిపోయిందో ఏదో అయిపోయింది. సో అది ఎండ్ చేసేటప్పుడు వాయినం లాగా ఇస్తారనమాట. సో అది ఇస్తుంది. సో అందుకని ఎవరన్నా 5 members రమ్మన్నది. అండ్ బికాజ్ ఐమ్ మీ, సో నన్ను రమ్మంది, నేను వెళ్తున్నా. అండ్ యా, జస్ట్ అలా వెళ్ళి తినేసి వాయినం అది ఏదైతే ఉంటుందో తీసుకొని వచ్చేస్తాను అంతే. అండ్ ఐఎమ్ టేకింగ్ మై న్యూ బ్యాక్ ప్యాక్ విత్ మీ. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా. దిస్ ఇస్ సో గుడ్. ఐ లవ్ దిస్ బ్యాగ్. నాకు బ్యాక్ ప్యాక్స్ నచ్చవు అస్సలు, ఎందుకంటే దే లుక్ వెరీ మ్యాన్లీ అనిపిస్తుంది నాకు. అమ్మాయిలకి క్యూట్ బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి కానీ అవి బుడ్డగా ఉంటాయి, అందులో ఏం పట్టవు. బట్ దిస్ ఈజ్ వెరీ నైస్, ఇందులో అన్నీ పడతాయి. సో యా, ఐ థాట్ ఐ జస్ట్ గో టు మై మామ్స్ ప్లేస్ అండ్ షో యూ గైస్. అండ్ ఈశాన్ వెనకాల కూర్చోరా, వీడు అసలు కార్లో ఎట్లా కూర్చోవాలో తెలియదు వీడికి. వెనకాల కూర్చో. యా, బట్ సిట్ బ్యాక్ కదా నాన్న, నైస్ సిట్ వెనకాల. నా యా, అక్కడ పక్కన నిలియా మంచి పడుకుంది. అండ్ చక్రి కూడా వస్తున్నాడు ఇవాళ. హలో. వీకెండ్స్ ఇట్లాంటి పనులు పెట్టుకుంటే వస్తాడు చక్రి మంచిగా. వీక్ డేస్ అయితే ఇంకా మేము క్యాబ్లో వెళ్ళేటోళ్ళము. ఎందుకు వెళ్ళలేదు? అదే ఎన్నిసార్లు వెళ్ళారు చెప్పు. 10 years మీరు ఎన్నిసార్లు క్యాబ్ వెళ్ళారు చెప్పు. అబద్ధాలు చెప్పు, నిజంగా చెప్పుకోండి. నాకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఉన్నా కానీ డ్రాప్ చేసి వచ్చినాను నేను. సో అది ఎప్పుడో ఒకసారి చాలా డాడీ వచ్చి తీసుకెళ్ళిండు. అదే అంటున్నా, మీరు వచ్చి తీసుకుపోవడం పాయింట్ కాదు. మీరు చాలా తక్కువ సార్లు డ్రాప్ చేసినాం. అవసరం లేదు, ఎవరు మాకు శత్రువులు అవసరం లేదు. నువ్వు నడువురా వీడొకడు అన్నిటికీ. ఓకే, అయితే ఇట్లాంటి వైఫ్ ఉంటే సరిపోతుందా? మళ్ళీ అంతే కదా, అవసరం లేదు. అంతే కదా. సరే అయితే కాదు గైస్, అస్సలు కాదు. డ్రాప్ చేస్తాడు బట్ అన్నిసార్లు ఏం డ్రాప్ చేయడు. మీరు మస్తు సార్లు నేను ఆటోలో తిరగడం చూడలేదా? ఏదో చెప్తున్నాడు. ఇది వచ్చేసి జూక్ వాళ్ళ ప్యాక్ అండి. ఎంత బాగుంది చూడండి. ఐ లవ్ దిస్ డిజైన్. అండ్ ఇదంతా వీగన్ లెదర్ అనమాట. సో ఇట్స్ క్రూయల్టీ ఫ్రీ, ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా, ఇట్స్ అన్ ఇండియన్ బ్రాండ్. మనకి ఇక్కడ ప్రతి జిప్ పైన వీళ్ళది బ్రాండింగ్ అనేది వచ్చేసింది. ఇక్కడ కూడా జూక్ అని బ్రాండింగ్ ఉంది. నాకు ఇందులో అన్నిటికన్నా బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి ఈ స్ట్రాప్స్. ఇవి డబుల్ కుషన్ అనమాట. సో అస్సలు మన షోల్డర్ పెయిన్ అవ్వదు ఎంతసేపు వేసుకున్నా కానీ. యా, ఇక్కడ ఒక జిప్పర్ వచ్చేసింది ఫ్రంట్లోనే, సో దట్ మనం ఇందులో చేయి పెట్టుకొని, ఇట్స్ క్వైట్ బిగ్ జిప్పర్ అనమాట. నేనైతే ఎసెన్షియల్స్ పెట్టినా, నా ఫోన్, లిప్ బామ్ ఇలాంటివి. దాని తర్వాత ఇక్కడ మనం ఇలా ఫ్లాప్ లాగా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఐప్యాడ్ పెట్టుకోవడానికి ఒక కుషన్ కంపార్ట్మెంట్ ఇచ్చినారు. అండ్ దాంతోపాటు అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫిట్స్ ఇన్ టు దిస్. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అస్సలు కాదు. మనకి ఇక్కడ ఇంకొక జిప్పర్ వచ్చింది. ఇది కూడా క్వైట్ డీప్ వన్. నాకు ఏమంటారు దీన్ని, స్పిట్ క్లాత్స్ అవి ఇవి పెట్టినా ఇందులో. నేను ఇంకా డైపర్ బ్యాగ్ వాడట్లే, ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట. లైక్ మనకు ఒక ఫుల్ సైజ్ బాటిల్ వచ్చేస్తుంది. దీన్ని ఎక్స్ట్రా డైపర్స్, ఎక్స్ట్రా క్లోత్స్, వైప్స్, నా సన్ గ్లాసెస్ అన్నీ పడుతున్నాయి ఇందులో. ఇక్కడ 2 compartments వచ్చినాయి, ఎక్స్ట్రా కంపార్ట్మెంట్స్, వేర్ యూ కెన్ కీప్ యువర్ వాలెట్ ఆర్ స్టఫ్ లైక్ దాట్. ఇట్స్ అ వెరీ నైస్, సచ్ అ హ్యూజ్ bag, but it's also very cute and it's very girly and very nice. ఇట్లా అబ్బాయి వేసుకునే మోటు బ్యాగ్ లాగా లేదు. ఇట్స్ అ వెరీ నైస్ బ్యాగ్. సో ఒకవేళ మీకు ఈ బ్యాగ్ కావాలి అనుకుంటే, మీకు నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అట్లనే మీరు నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఆకలిస్తుంది, సో తింటున్నా. మా మమ్మీ ముద్దొంకాయ చేసింది. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ముద్దొంకాయ. నిజంగా మంచిగా చేస్తుంది. చక్రి కూడా ట్రై చేస్తాడు కానీ మా మమ్మీ చేసినంత మంచిగా కాదు ఎందుకో. నీకు జీడిపప్పు వచ్చిందా? కాదు, నాకు ఇందులోనే వచ్చింది. తిక్క నాకు నిజంగా ఇక్కడ నుంచి వచ్చింది.
ఇంకోస్తున్నా ఇప్పటికీ నేను ఎన్నిసార్లు బగారా రైస్ చేసినో అన్నిసార్లు అందులో కాజులు వేసేస్తాను. ఒక్కసారి ఎప్పుడో మర్చిపోతే నువ్వు ఇందులో కాజులు వేయలేవా, మా మమ్మీ అయితే ప్రతిసారి ఇందులో కాజులు వేస్తుందని చెప్తాడు. ఎప్పుడు తిననట్టే. ఏం లే ప్రచారం అంటావు, కాజులు వేయలేమమ్మో నీకా, కాజులు వేయలేమమ్మో నీకా అట్లా అంటావు 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 అంటావు. మా మమ్మీ మంచిగా చేస్తా వంట, అంటే జపం చేస్తా. అయితే పొద్దున్న కాఫీ తాగి ఇప్పుడు తింటున్నా. మమ్మీ అసలు తినబుద్ధి అవ్వట్లే వేడికి కదా, వేడికి ఆకలి అవ్వట్లే, తినబుద్ధి అవ్వట్లే, చిరాకు వస్తుంది. అదే మాట్లాడుతుంది. బోనా ఓం చేస్తున్నవే ఓమనే ఓమనే చెప్తా. అయిపోయింది, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాము. నేను ఒక 3-4 అవర్స్లో వాపస్ వచ్చేద్దాము అని చెప్పి తీసుకెళ్ళిన చక్రిని. ఇప్పుడు రాత్రి 10:40 అవుతుంది. మంచిగా నేనైతే తినేసి కొద్దిసేపు అయిన తర్వాత పడుకొని 7 o'clockకి మళ్ళీ లేచినట్టున్నా. ఇంకా 7 o'clockకి లేచి అట్లా టైం పాస్ చేసి మమ్మీ పెట్టే చిరుతిండంతా తిని ఇంకో ఇప్పుడు ఇంకా 10:40 అయింది వచ్చినాను. ఇక్కడ మేము వస్తుంటే రిటర్న్లో ప్యారడైజ్ ఉంటుంది అనమాట, ఇక్కడ బేగంపేట్ ప్యారడైజ్. అయితే ఇంకా చక్రి పాన్ తీసుకుంటున్నాడు, మా ఆడపడుచు పాన్ అడిగిందంట. సో అట్లనే నాకు చక్రికి కూడా కట్టిస్తున్నాడు ఫ్రెష్గా. యా పాపం అది ఇప్పుడు 7 o'clock అడిగింది, అప్పటి వరకు వస్తాం అనుకొని. ఇప్పుడు 10:40 అవుతుంది. నాకు తెలిసి పార్టీకి పడుకోదు, బేబీస్ తనకి ట్విన్ బేబీస్ అనమాట, సో పడుకోదు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ తినది టైం టు ఈట్. 2 days later. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈశాన్ ఫస్ట్ గ్రేడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము ఇప్పుడు సెకండ్ గ్రేడ్కి వెళ్తున్నాడు. సో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది, వాడికి అదంతా తెలుస్తుంది, ఎన్ని తప్పులు చేసిండు, ఏం రాసిండు, ఏంది అసలు ఏం చేస్తుండు స్కూల్లో అన్నది తెలుస్తుంది. సో హీ వాజ్ వెల్ బిహేవ్డ్ అంటిల్ ఐ వాజ్ 8 months ప్రెగ్నెంట్. ఎంత ఓకే ఫైన్ ఉండింది. బట్ మా పేరెంట్స్ వచ్చిన తర్వాత అండ్ నిలియా వచ్చిన తర్వాత అస్సలు వినట్లేదు మాట, ఘోరంగా పడుతున్నాయి తనులు అయితే వీడికి. అయినా సరే కొంచెం కూడా చేంజ్ లేదు. మాకు అర్థం కావట్లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎక్కడ వీ హ్యావ్ టు డూ వాట్ అని. ఇంకా మేబీ ఇట్ విల్ టేక్ 1 more month ఫర్ మీ టు బికమ్ నా అంతా నేను చేసుకునేంత వరకు ఇంకా 1 month పడుతుంది అని అనుకుంటున్నా. సో దెన్ ఐ హ్యావ్ టు concentrate more on him and get him back to his routine, schedule, behavior and everything. That's going to be hard anta seeda cheppestunadu judu, that's going to be hard ant. ఇదే ప్రాబ్లం, ఏం చెప్పినా సరే స్ట్రేట్ కట్ నో ఆన్సర్స్ వస్తున్నాయి అనమాట. డోంట్ డూ దిస్ అంటే ఐ విల్ డూ దట్ అని. సో మీకు మంచి హాస్టల్స్ తెలిస్తే చెప్పండి, ఇట్లాంటి పిల్లల్ని సెట్ చేసే హాస్టల్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వేసేస్తాను నేను హాస్టల్లో. ఓకే లెట్స్ గో టు ఈశాన్ స్కూల్. హలో, ఐ యామ్ బ్యాక్ అగైన్. సో ఈశాన్ స్కూల్కి వెళ్ళేసి వస్తున్నాం అనమాట. అండ్ ఓ మై గాడ్, వీఆర్ సో హ్యాపీ. హీ డిడ్ సో వెల్. వీడికి ఫుల్ కోల్డ్ ఉంది, వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. సో హీ డిడ్ సో వెల్. వాళ్ళ టీచర్ చాలా బాగా చెప్పింది వీడి గురించి. అండ్ ఐఎమ్ రియల్లీ అమేజ్డ్ దట్
లైక్ 20 కిడ్స్లో ఆ టీచర్ ఎంత పట్టించుకుంటుంది ఈచ్ చైల్డ్ని అని, లైక్ 29 కిడ్స్లో ఎంత పట్టించుకుంటుంది అని. అండ్ చాలా బాగా చెప్పింది అందరి కిడ్స్ గురించి. లైక్ ఈ అబ్బాయి కొంచెం కామ్ ఉంటారు, వీళ్ళు కొంచెం నాటీ, వీళ్ళు అకాడమిక్స్లో చాలా బాగా చేస్తారు, సో అండ్ సో కిడ్ ఇట్లా, సో అండ్ సో కిడ్ అట్లా అని. సో ఐ ఫెల్ట్ లైక్ రియలీ వెరీ హ్యాపీ దట్ అంటే టీచర్ ఎంత అటెంటివ్ ఉన్నారు అని. యూనో మనము స్కూల్కి పంపిస్తున్నాము అంటే టీచర్కి మన పిల్లల గురించి ఏం తెలియకుండా ఉందనుకోండి, ఇట్స్ వెరీ టఫ్ అనిపిస్తుంది ఒక సింక్లో ఉండడము. బట్ ఐ రియలీ లైక్ దట్ షీ వాజ్ వెరీ అటెంటివ్ అబౌట్ హిమ్ అండ్ షీ హ్యాడ్ లైక్ వాడు ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు, వాడు ఎక్కడ బాగా చేస్తున్నాడు, అవన్నీ బాగా తెలిసినాయి అనమాట మ్యామ్కి. సో యా, ఇట్ వాజ్ ఆల్ ఇన్ ఆల్ అ వెరీ గుడ్ డెసిషన్ టు చూస్ దిస్ స్కూల్ అనిపించింది, జస్ట్ ఆ మ్యామ్ మాట్లాడిన దాన్ని బట్టి. అండ్ హీ డిడ్ రియలీ వెల్ అంట. లైక్ హీస్ లైక్ వన్ ఆఫ్ ద వెరీ బ్రైట్ స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ అండ్ she said she's going to miss him. So I'm very happy that just కొంచెం డిసిప్లిన్ ఇష్యూ ఉంది. యు సీ లైక్ వాళ్ళ మ్యామ్ కూడా అన్నారు, పిల్లలు అల్లరి చేయకపోతే వాళ్ళు నాట్ నార్మల్ అని. పిల్లలు అల్లరి చేస్తేనే ఓకే, అంతా ఓకే ఉందని. పిల్లలు అల్లరి చేయట్లేదంటే వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, దట్ దెర్ ఇస్ సంథింగ్ వెరీ రాంగ్ విత్ మై చైల్డ్ అని. సో యా, అల్లరి చేయాలి, బట్ దెన్ 1-2 సార్లు చెప్పినప్పుడు they have to understand that it is harming them. అది అర్థం కాకపోతే ప్రాబ్లము. సో యా, I think once I get back to him, he'll be fine. I'm confident about it. Okay, so yeah, that has happened. అండ్ వాడి బుక్స్ ఇచ్చినారు, అవి తీసుకొని వచ్చినాం. నేను యాక్చువల్లీ స్కూల్ అంతా షూట్ చేద్దాం అనుకున్నా, బట్ దెన్ ఆ బుక్స్ బ్యాగ్ ఎంత బరువు ఉందంటే అబ్బా అనిపించింది, ఇంకా పని చేయలేను అది. ఓకే, సో మేము అశోకావన్ మాల్కి వచ్చాము. ఇది మా ఇంటికి ఆల్మోస్ట్ పక్కనే ఉంటుంది. యా, వాకబుల్ అన్నంతనే అనుకోండి, ఇంకా డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ కెన్ వాక్. బట్ యా, మేము ఇక్కడికి వచ్చామని ఇక్కడ సంథింగ్ వెరీ నైస్ ఈస్ హ్యాపెనింగ్. సంథింగ్ వెరీ నైస్ ఈస్ హ్యాపెనింగ్. సో యా, అయితే ఇక్కడ మెక్డీ ఉంటుంది అనమాట. సో మేము మెక్డానల్డ్స్కి వచ్చాము. యు ఆర్ టూ బిగ్ ఫర్ దాట్. పట్టవు, కార్లో పట్టవురా, ఎందులోనూ పట్టవుదా, పెద్దగా అయిపోయాను. వాడు పెద్దగా అయిపోయాడు ఇప్పుడు. ఓకే, సో వీఆర్ హియర్ అండ్ వచ్చిండు. నథింగ్ కోల్డ్. ఓకే, ఆల్రెడీ ముక్కు ఫుల్ ఉంది, సర్ది అయింది. సో నథింగ్ కోల్డ్, వాట్ ఎవర్ యూ వాంట్ టేక్. షీ ఈస్ లుకింగ్ సో క్యూట్. యా, చెక్ ఫర్ ఇట్. ఓకే, సో మేము ఇక్కడ విన్ని రివార్డ్ చేయడానికి వచ్చామన్నమాట. అంటే లైక్ నేను ఎప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయినా వాడికి ఏదో ఒకటి కొనిస్తా, లైక్ వెన్ యూ హియర్ నైస్ థింగ్స్ అని. నేను ఏ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి రాలేదు, బట్ యూనో వెన్ టీచర్తో మాట్లాడినప్పుడు వెన్ షీ సెడ్ ఆల్ దోస్ నైస్ థింగ్స్, ఐ వాజ్ లైక్ జస్ట్ ఆస్క్ సంథింగ్, ఐల్ గివ్ యూ, ఆస్క్ ఎనీథింగ్, ఐల్ గివ్ యూ అన్నట్టుండే నేను. ఐ డోంట్ నో, లెట్ మీ నో ఇఫ్ యూ ఆర్ అ మామ్ లైక్ మీ. రిష్వత్ ఇచ్చే మామ మీరు, లెట్ మీ నో. ఓవర్ యాక్షన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు వాళ్ళ టీచర్ చాలా బాగా చెప్పింది కదా వీడి గురించి. యా, బట్ నేను వినలే కదా, నువ్వు విన్నావు ఫస్ట్ హ్యాండ్. నేను ఎప్పుడు రాలేగా, ఒక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా రాలేదు, ఇదే ఫస్ట్. One eternity later. హలో ఎవ్రీబడి. యా, నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా ఇంటి దగ్గరే సంప్రదా ఫ్యాషన్స్ అని ఒక స్టోర్ ఉంటుంది అనమాట. అది ఇంట్లోనే ఉంటుంది, లైక్ చాలా మంచి స్టోర్. దే హ్యావ్ హ్యాండ్లూమ్ సారీస్. నేను అక్కడ వాళ్ళ దగ్గర చాలా తీసుకున్నాను అనమాట చీరలు ఆల్రెడీ. అయితే ఇప్పుడు మాత్రం మేము మా అమ్మమ్మకి తీసుకోవడానికి వెళ్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళది 50th యానివర్సరీ వస్తుంది కదా మమ్మీ. యా, సో 50th యానివర్సరీ వస్తుంది. సో మా అమ్మమ్మకి సర్ప్రైజ్ లాగా చేయమని అన్నాడు అనమాట ఆ రోజు. సో వీఆర్ ఆల్ ప్లానింగ్, నాట్ మచ్, జస్ట్ వెళ్ళి కలవాలి అన్నది పాయింట్. లైక్ నేనైతే అసలు కలవక చాలా రోజులు అవుతుంది. సో యా, వెళ్ళాలి. సో మా అమ్మమ్మకి చీర తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇంతమంది వెళ్తున్నాము ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ మేము నిలియాని ఇంట్లో వదిలిపెట్టేసి రాలేని సిచ్యువేషను.
నేను మమ్మీ వెళ్ళలేమన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్ నిలయ. సో నిలయ రావాలి కాబట్టి కార్ తీసుకెళ్ళాలి కాబట్టి చక్రి ఉండాలి. అండ్ మా అందరిట్లో పర్ఫెక్ట్ సెలెక్షన్ మా డాడీ చేస్తారు కాబట్టి మా డాడీని తీసుకెళ్తున్నాము. అండ్ ఈశాన్ ఒక్కడే అయిపోతున్నాను, వాడిని కూడా తీసుకొని వెళ్తున్నాం. సో ఒక్క చీర కోసం ఇంతమంది వెళ్తున్నాము మేము. సో యా, లెట్స్ గో. మా అమ్మమ్మకి ఆహా బార్డర్ ఉండాలి. ఇట్లా కాకుండా బార్డర్ ఉంటుంది. అదే మా అంతనే ఉంటుంది, పొట్టిగేం ఉండదు. ఇవన్నీ పెట్టినాక మామకు చూపెట్టాను, ఏదో ఒకటి స్కైప్ చేసి ఆయన చూపెట్టి వాళ్ళ పెద్ద తలకాయ ప్యాంట్ షర్ట్ కొంటే ప్యాంట్ కావాలి, మళ్ళీ ఇంకోటి కొను. ఆ పింక్ బాగానే ఉంది కానీ రెడ్ బాగాలేదా? బాగుంది దూరం నుంచి. అది రాజు చేతి ఉన్నది చక్రి దగ్గరికి జరుపు దాన్ని. మంచిగా పెట్టు చక్రి దాన్ని చూసుకో, అది బాగుంది. అది బాగుందా? లైట్ అయిపోలే? వద్దు. ఏం చీర అది? ఇది చందేరియా? ఇది బాగుంది కానీ కొంచెం టూ ట్రెడిషనల్. ఇది బాగుంది, పెద్దది బాగుంది. డ్యూయల్ టోన్ వచ్చి మంచిగా అనిపిస్తుంది. ఆమె ఏజ్కి సరిపోయేటట్టు అట్లా. ఆ ఎల్లో కూడా తీసేసేయండి. ఎల్లో కూడా వద్దు. 70 దాకా ఉంటుంది కానీ ఇప్పుడు ఆ రేంజ్ అట్లా ఎవరు కడతలేరు కదా నాన్న. మంచిగా ఉంది ఎల్లో, బాగాలేదు, వద్దు. అసలు బార్డర్ దానికి అట్లా రెడ్ బార్డర్ అట్లా వచ్చుంటే బాగుండు కానీ ఇది బాగుంది. వద్దు వద్దు, ఇది వద్దు, ఇది కూడా వద్దు. 1 2 3 ఇది ఒకటి. ఓకే, మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా మనం సారీ షాపింగ్కి వెళ్ళినాము. సో మా అమ్మమ్మ వాళ్ళది యానివర్సరీ ఇవ్వాలి అనమాట. అండ్ నేను ఇప్పుడు ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాను. వాళ్ళు దిల్షునగర్లో ఉంటారు. సో మేము సాయిబాబా టెంపుల్కి ఫస్ట్ వెళ్తున్నాము. అక్కడ అన్నదానం అవుతుంది. సో ఆ తర్వాత ఇంటికి వెళ్తాం అనమాట సెలబ్రేషన్స్కి. సో నేను, నిలయ, ఈశాన్ అండ్ మమ్మీ, డాడీ వెళ్తున్నాం. సో దాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను టెంపుల్లో ఎక్కువ తీయను బికాజ్ యూనో నేను యూజువల్గానే టెంపుల్స్లో అసలు క్యామ్ ఓపెన్ చేయను. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ విల్ షూట్ సమ్ నైస్ స్టఫ్. ఓకే, మేము పొద్దున్న టెంపుల్కి వెళ్ళాం కదా, అసలు నా వల్ల అవ్వలేదు అనమాట అక్కడ. ఐ బికేమ్ వెరీ వెరీ వీక్. ఐ టాక్ అబౌట్ దట్ లేటర్. బట్ యా, ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళది యానివర్సరీ. ఎన్నో యానివర్సరీ ఇది? 50. యా, 50th యానివర్సరీ. మా డాడీ పంపించిండు ప్రశాంత్. బేసిక్గా సర్ప్రైజ్ చేయడం రాదు. ఇగవట్టు 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 ఇగుట్టు ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, ఇటుగా ఈస్ట్ ఫేసింగ్ కదా. ఓ హలో, పక్కన నుంచి ఇవ్వండి. నా మసాజ్ అవుతుంది. కాన్ మూవ్.
లైట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, మంచి వస్తున్నాయి. ఏం కొత్త కెమెరా ఇది, మంచి వస్తుంది. వస్తుంది, కట్టుకొని రండి, కొత్త బట్టలు వేసుకొని రండి. కొత్త బట్టలు వేసుకొని రండి. వన్ డేలో కుట్టించింది మా మమ్మీ బ్లౌజ్. వీళ్ళు చేంజ్ చేసుకొని వచ్చే లోపల ఐ టెల్ యూ వాట్ హ్యాపెండ్ అని. నిన్న రాత్రి నిలయ ఎగ్జాక్ట్లీ ఒక 1 o'clock నుంచి మొదలుపెట్టి 4:30, 5 వరకు ముచ్చట ఏందేందో అరుపులు. ఎత్తుకుంటే ఆగుతుంది, కిందేస్తే అరుస్తుంది. ఇంకా పిచ్చెక్కిపోయింది మాకు, ఇంకా మేల్కునే ఉన్నా ఫైనల్గా. బట్ ఇవాళనేమో మాకు అన్నదానం ఉండిందనమాట టెంపుల్లో. సో అందుకనే ఇంకా మళ్ళీ పొద్దున్న లేచేసరికి నా వల్ల అవ్వలే. ఆ అన్నదానంకి వెళ్ళేసరికి నా బాడీ ఎంత వీక్ అయింది తెలుసా అసలు. ఓ మై గాడ్, నా బాడీ ఎంత వీక్ అయింది. నేను మూసుకొని మల్టీవైటమిన్స్ అవన్నీ వేసుకోవాలని ఫిక్స్ అయినా నేను. ఆ బాలింత కాడ ఏదో తాగాలి, మస్తు ఓవరాక్షన్ చేస్తున్నాను నేను. మూసుకొని ఆన్ తాగాలి, లేకపోతే ఇంకా ఇట్లనే ఉంటే మాత్రం ఇంకా నేను పెంచినట్టే ఇల్లని. సో యా, అది అలా జరిగిందనమాట. సో నేను కేక్ కట్ చేసి డిన్నర్ చేసి నేను నిలయ ఇంటికి వెళ్ళిపోతాము. ఈశాన్ ఇక్కడే అమ్మమ్మ ఇంటికి వెళ్తాడు మళ్ళీ. నాకు అక్కడ వర్క్ ఉంది, నేను ల్యాప్టాప్ అవన్నీ తెచ్చుకోలేదు. సో ఎడిటింగ్ అవన్నీ బాగా పెండింగ్ అయిపోయినాయి అనమాట. సో యా, మమ్మీ వాళ్ళు నిలయ తీసుకొని మేము చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేలు ఇలాగే అయ్యేవి. ఒక నిమిషం ఆగుండి, ఒక 1 minute. ఎత్తిండే మాట్లాడుతుండు. నడుం దాటేసిండు ఎప్పుడో కానీ, భుజం దగ్గరకు వస్తాడు ఇంకొద్ది రోజులు అయితే. వేసుకోండి దండలు, క్లాప్స్ కొట్టండి, 2 చేతులు ఖాళీ. వీడియో సారీ, అట్లా పక్కన ఉండండి, నేను తర్వాత స్క్రీన్ షాట్ తీస్తా. అట్లా పక్కన ఉండండి, దగ్గర ఉండండి. నువ్వు కూడా జరుగునానా. మా మేడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఏదా ఉండని, కేక్ కట్ చేయి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. చాలే, ఎంత కట్ చేస్తావు? కనెక్ట్ అయి పెట్టలే, నువ్వు యాడ్ చేయొచ్చు కదా. కొంచెం ఒక్క నిమిషం యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం ఆగుండి, లేపుతుండా ఓకే, తినిపియండి, యూట్యూబ్లో చూడమని. ఎందుకు అట్లా చేస్తాం? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈశాన్ క్యాండిల్స్ అన్ని బ్లో చేసి, హలో షుగర్ ఉంది, గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయండి. ఏం కాదు.
అగో ఈజు అదే ఒక్కడే వస్తుండే ఇద్దరు వస్తలేరు ఏం కాదు ఇద్దరు వచ్చిర్రు సగం సగం కనుక ఆ నుంచి దండం పెట్టుకోండి ఈ నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి ఆ కేక్ వెనకాలకు జరుపు చూడరా ఆగవుతున్నా వెనకాలకు జరిపేసి మీరిద్దరు మొక్కండి కాళ్ళు ఆశీర్వాదాలు తీసుకోండి ఈశాన్ మొక్కునానా అయిపోయి వీడియో ఆపేసి ఏందిరా నేను పట్టుకుంటా ఏమక్కర్లే నువ్వు పోవే ఓకే ఓకే ఆదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో